కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. 40,000 రూపాయల లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారేపు సూర్య శివప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. కారుణ్య నియామకం, పెన్షన్ సెటిల్మెంట్ విషయంలో కాంటినికోన మండల అటవీపేటకు చెందిన గడ్డేడ చక్రవర్తి నుంచి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. మాజీ ఉద్యోగి యాదల సత్యనారాయణ మధ్యవర్తిగా లంచావతారం ఎత్తారు. డీడీ లల్లి చక్రవర్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అందరికీ నమస్తే అండి. అడవిపేట గ్రామం, కాట్రానికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్కి చెందిన గద్దాడి చక్రవర్తి అనే అతను వాళ్ళ యొక్క నాన్నగారు 2004లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కోటి కేశవరం గ్రామం, కోరుకొండ మండలంలో కమాటిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను జూలై నెల 2025 సంవత్సరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోలవరం గ్రామ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తూ అతను కామెర్ల వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ చక్రవర్తి యొక్క తల్లిగారు ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ నందు ఈ ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా ఈ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో చక్రవర్తి యొక్క తమ్ముడికి కంపల్సనేట్ అపాయింట్మెంట్ మీద జాబ్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఎవరైతే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్